హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపును వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని కరగనివ్వండి. ఇప్పుడు కాకరకాయని తీసుకొని రౌండ్గా ముక్కలుగా కట్ చేసి అందులో ఉండే గింజలను తీసుకొని ఈ వాటర్లో వేసుకొని అరగంట సేపు అలాగే వదిలేయండి. అరగంట తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. కాకరకాయ ముక్కలు ఉడిగేలోగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వేరుశనగ పప్పులు, కొద్దిగా ఎండు కొబ్బరి, రుచికి సరిపడా కారము, అలాగే కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా చింతపండు, అదే కొద్దిగా బెల్లాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. కాకరకాయ ముక్కలు మెత్తగా అయిన తర్వాత సాల్ట్ని చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి ఆ పౌడర్ అనేది కాకరకాయ ముక్కలకు పట్టేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.